బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై నగర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉదయం 10:30 బీజేపీ పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఇక ముందుగా నాంపల్లిలోని గన్ పార్క్ వద్ద చేరుకుని అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఇక అనంతరం పార్టీ కార్యాలయంలో దీక్షకు కూర్చుంటారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఇంటర్ బోర్డులో అవకతవకల నేపథ్యంలో ఎందరో విద్యార్థులను బలి తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ పేపర్ లీకేజ్ ఘటనతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. విద్యార్థులకు భరోసా కల్పించి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా పేపర్ లీకేజ్ వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై నగర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉదయం 10:30 బీజేపీ పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెన్నెల. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్షకి చేపట్టే నిర్ణయించారు. ఇందుకు కారణం ఏంటంటే ప్రధానంగా 4 రోజుల క్రితం టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ అధికారుల ఆఫీసర్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన ఘటన, అంతకన్నా ముందు జరిగినటువంటి ఏఈ పరీక్షలు వాటికి సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి అన్నటువంటిది ఆ విషయంలో టీఎస్పీఎస్సీ కూడా అంగీకరించి ఆ పరీక్షను రద్దు చేసింది. అయితే ఆ పరీక్షకు దాదాపుగా 55,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అంటే నిరుద్యోగుల జీవితాలతోటి టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకుంటుందంటూ బీజేపీతో సహా చాలా అంటే బీజేపీ యువమోర్చా వీటికి సంబంధించినటువంటి అంటే పలు యువజన సంఘాల కార్యకర్తలు రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వదిలేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీజేవైఎం నాయకులను మాత్రం జైలుకు పంపిస్తారు. దీనికి నిరసనగా బండి సంజయ్ దీక్ష చేపడుతున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ అంటే లీకేజ్ వెనుక రాజకీయ కోణం ఉంది, లీకేజీ కేసులో అరెస్ట్ అయినటువంటి వారిలో A2 అంటే 2వ నిందితుగా ఉన్నటువంటి వ్యక్తి బీజేపీకి చెందిన వ్యక్తి అంటూ ఒక ట్వీట్ చేశారు. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సంజయ్ అసలు అరెస్ట్ లీకేజీలో ఉన్నటువంటి వాళ్ళంతా బీఆర్ఎస్ చెందిన వాళ్ళు, బీఆర్ఎస్ సర్పంచ్ వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ కేసులో ఉన్న సంజయ్ ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలను కానీ ఆ సర్పంచ్ ఎవరు, ఏ ఊరు, ఏందనే విషయాన్ని మొత్తం బహిర్గతం చేశారు. ఇది రాజకీయ కోణంలో లీకేజ్ వ్యవహారం వెళ్తున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని బండి సంజయ్ డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే గతంలో ఎన్నో పేపర్ లీక్ అయినాయని చెప్పేసి టీఎస్పీఎస్సీ అంటా ఉంది. గ్రూప్ 1 సంబంధించిన ప్రిలిమినరీ ప్రశ్నాపత్రం కూడా లీక్ అయిందేమో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్ని లీక్ అయ్యాయి, ఎట్లా లీక్ అయ్యాయి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ కానీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ స్పష్టత ఇవ్వాలి. అసలు ఏం జరుగుతుంది టీఎస్పీఎస్సీ అనేది ఒక ఉన్నతమైన సంస్థ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక ఆశా దీపం లాంటిది. అట్లాంటి సంస్థలో ఐటీ వ్యవహారం అంటే సాంకేతిక అంశాలను కొన్నిటిని చూసిన వదిలేయడం, అంటే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లో వీటికి సంబంధించిన పాస్వర్డ్లను తస్కరించడము. ఆ ప్రవీణ్ అనే వ్యక్తి టీఎస్పీఎస్ ఆయన 8 పేపర్లు లీక్ చేశాడు, ఏదో హానీ ట్రాప్ లో దొరికారు అని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విషయాన్ని జరిపించకుండా ఏదో పోలీసులకు అప్పగించి ఒక సిట్టు దాన్ని ఏర్పాటు చేసి చేస్తున్నాము అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇది అసలు దోషులు అంటే సంస్థలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కానీ, ఉన్నత స్థాయి ఉద్యోగులు కానీ వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉన్నదా, ఉంటే ఏ స్థాయిలో ఉంది, ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఈ లీకేజ్ వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి అనే విషయంలో స్పష్టత రావాలి. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందో దీంట్లో ఎవరున్నారు, గతంలో జరిగినటువంటి ఏఈ పేపర్ బయటకు రావడం వెనకాల ఎవరున్నారో వీటన్ని సంబంధించిన విషయం రావాలి. అంటే ఇంత జరుగుతున్నటువంటి
కూడా టీఎస్పీఎస్సీ చూసి చూడంగా వ్యవహరించడం. అంటే ఒక పేపర్ లీకేజ్ అయింది అని ఒక మారుమూల గ్రామంలో నుంచి ఆహ్, ఇక్కడ టీఎస్పీఎస్సీకి మెసేజ్ వాట్సాప్‌లో మెసేజ్ అందేంత వరకు కూడా వీళ్ళకి తెలియలేదు. అంటే ఏం జరుగుతుంది? ఒకవేళ ఆ మెసేజ్ ఆ మారుమూల గ్రామం నుంచి రాకపోతే జరిగేదేంటి? అంటే నిరుద్యోగులు ఎంతమంది జీవితాలతోటి వాళ్ళు ఆడుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత హైదరాబాద్‌లో వచ్చి ఆహ్, రోడ్ల పైన తిరుక్కుంటూ చదువుకుంటూ ఉద్యోగాలు సంపాదించాలనే ఆశతోటి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వెచ్చిస్తూ వాళ్ళు చదువుకుంటే వాళ్ళ జీవితాలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటున్నాయి. టీఎస్పీఎస్సీ ఆటలాడుతున్నది అని చెప్పి సంజయ్ ఆరోపిస్తున్నారు. వీటన్నింటినీ మీద ఒక విచారణ జరపకుండా మంత్రి కేటీఆర్ బాధ్యతారహితంగా రాజకీయ కోణం ఉంది. అది బీజేపీ కార్యకర్త. ఆయన బీజేపీలు జయించారు అనే లెవెల్ తీసుకురావడానికి ఎంతవరకు సమంజసమని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన విషయంలో నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి లీకేజీ మీద శ్రద్ధ ఉంటే అంటే భవిష్యత్తులో కూడా నిరుద్యోగ యువతతోటి ఆటలాడుకోవద్దు అనే చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. వాస్తవానికి బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే లీకేజీలో బాధ్యులు ఉంటే వాళ్ళని శిక్షించాల్సిందే. తప్పే. కానీ ఈ తప్పును తమ వాళ్ళు చేస్తే అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ కుటుంబ సభ్యులు, సర్పంచ్ కొడుకు వాళ్ళు చేస్తే అది పట్టించుకోకుండా ఇక్కడ బీజేపీని చేశారు అని చెప్పి ట్వీట్ చేస్తూ మాట్లాడము, ట్విట్టర్‌లో బీజేపీని బదనాం చేసే విధంగా వివరించడం. అంటే ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడి రాజకీయ కోణంలోనే వినియోగించుకోవాలి. రాజకీయ కోణంలోనే ముగించాలి. తప్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తప్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. కాబట్టి అది పట్టించుకోకుండా దాని మీద ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందనే విషయాన్ని పట్టించుకోకుండా కనీసం ఉన్నత స్థాయి సమీక్షలో ఏం తీసుకున్నారు? అసలు ఉన్నత స్థాయి సమీక్ష జరిగినప్పుడు బీఆర్‌కేఆర్ భవన్‌లో అసలు ఏమి బయటకొచ్చినాయి? వాటిని కూడా బహిర్గతం చేయకుండా మంత్రి కేటీఆర్ ఏమాత్రం బాధ్యత లేకుండా బాధ్యత నిర్వహించడానికి నిరసనగా ఆయన దీక్షను మొదలు పెడుతున్నారు. మంత్రిని బర్తరఫ్ చేయాలి ఫస్ట్ కేటీఆర్. నిజంగా కేటీఆర్‌కు లీకేజీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆయన రాజీనామా ఇవ్వాలి. లేదంటే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలి ఈ విషయంలో అని బండి సంజయ్ ఒక రోజు దీక్షను చేపడుతున్నారు. దీక్షకు ముందు ఉదయం అమరవీరులు అసెంబ్లీ ఎదుట ఉన్నటువంటి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దీక్షకు కూర్చునే అవకాశాలు ఉన్నాయి. వెన్నెల. థ్యాంక్ యూ.